ఆల్, నేను అరుణ. ఈరోజు నేను మీకు ఎర్రకారం దోశ నువ్వుల చట్నీ ఎలా చేయాలో చూపిస్తాను. ఎర్రకారం దోశ ఎప్పుడూ ఉండేదే కదా, కొత్తగా చూపించడానికి ఏముందనుకుంటున్నారు కదా. కానీ దీనిలో ఒక చిన్న ట్విస్ట్ ఉందనమాట. దానివల్ల ఏంటంటే దోశ చాలా టేస్టీగా ఉంటుంది. చూడ్డానికైతే ఎర్రగా సూపర్ టెంప్టింగ్గా ఉంటుంది అనమాట. స్టార్ట్ చేద్దామా మరి. చట్నీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: నువ్వులు, పచ్చిమిర్చి, కొత్తిమీర, చింతపండు, జీలకర్ర. సీజనింగ్ కోసం మినపప్పు, ఆవాలు, కరివేపాకు. దోశ కోసం దోసపిండి, రెడ్ చిల్లీస్, పసుపు, జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు, చిన్నుల్లిపాయలు. చిన్నుల్లిపాయలు లేకపోతే పెద్ద ఉల్లిపాయలు వాడచ్చు. ఫస్ట్ ఎర్రకారం కోసం ఇవన్నీ కలిపి ఫైన్ పేస్ట్ చేయాలి. చిన్నుల్లిపాయలు, వెల్లుల్లిపాయలు ఒక 15 ఉంటాయి. రెడ్ చిల్లీస్ ఒక 20, కొంచెం కరివేపాకు, కొంచెం పసుపు, ఒక 1/2 టీ స్పూను జీలకర్ర, కొంచెం సాల్ట్. ఇవన్నీ బాగా ఫైన్ పేస్ట్ చేయాలి. దోశకు కావాల్సిన ఎర్రకారం రెడీ అయిపోయింది. బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు నువ్వుల చట్నీ స్టార్ట్ చేద్దాం. దీనికి కోకోనట్ ఆయిల్ వాడుతున్నాను, 1 స్పూన్. ఫస్ట్ నువ్వులు వేయాలి. నువ్వులు కొంచెం వేగాయి, మరీ ఎర్రగా వేపక్కర్లేదు. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. ఈ పచ్చిమిర్చి మీ టేస్ట్ని బట్టి. నేను పచ్చిమిర్చి కొంచెం తక్కువ వేస్తున్నాను, ఎందుకంటే దోశలో ఆల్రెడీ కారం ఉంటుంది కదా, అందుకని తక్కువ వేస్తే బెటర్ అని. తర్వాత కొంచెం చింతపండు. నువ్వులు కొంచెం వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేస్తున్నాను. కరివేపాకు వేసిన తర్వాత ఒక 1/2 నిమిషం ఉంచి స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారిన తర్వాత గ్రైండ్ చేయడమే. ఇప్పుడు నువ్వులు చల్లారిపోయి మిక్సీలో వేద్దాం. దీనిలోనే పచ్చి జీలకర్ర వేయాలి. ఇది ఒక 1/2 టీ స్పూన్ ఉంటుంది. మీ టేస్ట్కి తగినంత కొత్తిమీర, టేస్ట్కి తగినంత సాల్ట్. ఇప్పుడు ఫైన్గా పేస్ట్ చేయాలి. ఇప్పుడు చట్నీకి సీజనింగ్ చేద్దాం. 1/2 టీ స్పూన్ కోకోనట్ ఆయిల్, ఫస్ట్ మినపప్పు, మినపప్పు కొంచెం వేగిన తర్వాత ఆవాలు, కొంచెం చిట్పట్లాడిన తర్వాత కరివేపాకు వేయాలి. ఇప్పుడు చట్నీలో తాలింపు వేసుకోండి. చట్నీ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఎర్రకారం దోశ చేద్దాం. మామూలుగా మనం ఎర్రకారం దోశ అంటే ఎలా చేస్తాం? చక్కగా దోశ వేసుకొని దాని నిండా ఎర్రకారం స్ప్రెడ్ చేస్తాం. ఈరోజు మనం చేసే దోశలు ఏంటంటే అసలు ట్విస్ట్, ఎర్రకారంని దోశ పిండిలో కలిపేస్తాం అనమాట. దానివల్ల ఏంటంటే టేస్ట్లో డిఫరెన్స్ వస్తుంది. దోశ అయితే సూపర్ అట్రాక్టివ్గా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు దోశ పిండి కలుపుతాం. ఈ ఎర్రకారంని దోశల పిండిలో ఇలా డైరెక్ట్గా కలిపిస్తాం అనమాట. ఇది మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. కారం ఎక్కువ అవుతుంది అనుకుంటే కొంచెం తక్కువ వేసుకోండి. నేను దోశల పిండిలో ఆల్రెడీ సాల్ట్ కలిపిస్తాను, కావాల్సినంత వాటర్ కూడా వేసాను. ఇప్పుడు ఏంటంటే దీన్ని దోశలో వేసుకోవడం అనమాట. నాకు ఇంకొంచెం పడుతుంది.
ఇప్పుడు దోశ వేసుకోవడమే. కొంచెం నెయ్యి వేస్తున్నాను. దోశ మంచిగా కాలింది. రెండో వైపు తిప్పుదాం. ఫ్లిప్ చేసిన తర్వాత ఒక్క నిమిషం ఉంటే చాలు. దోశ రెడీ అయిపోయింది. ఇంకొకటి వేద్దాం. కొంచెం నెయ్యి. దోశ మంచిగా వేగింది. రెండో సైడ్ తిప్పాలి ఇప్పుడు. దోశ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు ఎర్రకారం దోశ టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. దోశ అయితే ఎర్రగా చూడడానికి ఎంత టెంప్టింగ్గా ఉందో. ఎర్ర దోశ గ్రీన్ చట్నీ కాంబినేషన్. సూపర్ టేస్టీగా ఉంది. ఫస్ట్ బైట్లోనే ఫ్లేవర్ బ్లాస్ట్లా ఉందన్నమాట. దోశ అయితే స్పైసీగా క్రిస్పీగా సూపర్ యమ్మీగా ఉంది. అలాగే నువ్వుల చట్నీ కొత్తిమీర వేసాం కదా, దానివల్ల మంచి ఫ్లేవర్ వచ్చి రెండింటి కాంబినేషను చాలా బాగుంది. ఇదేంటంటే వర్షాలు పడుతున్నాయి కదా, చక్కగా కారం కారంగా యమ్మీగా దోశ చేసుకోవాలంటే మాత్రం ఇది మంచి ఆప్షన్ అనమాట. మీకు కూడా ఇలాంటి డెలిషియస్ రెసిపీస్ ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోకి ఒక లైక్ పెట్టండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. బాయ్.